అందరికీ గణేష్ నిమజ్జనం శుభాకాంక్షలు. గణేష్ నిమజ్జనం అంటే మనం గణేశుడికి సెండ్ ఆఫ్ ఇస్తున్నాం. సో అలాగే బిగ్ బాస్ హౌస్లో ఎవరికి సెండ్ ఆఫ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఎవరిని నిమజ్జనం చేయాలనుకుంటున్నారు ఈ ఎపిసోడ్లో చూద్దాం. ఒక్కసారి చెత్త నుండి బాటిల్ తీసినందుకు నా రచ్చ చేశారు. ఇప్పుడు అందరూ అదే చెత్త నెత్తి మీద పోసుకుంటున్నారు కదా. కానివ్వండి. ఇద్దరు మహా అతిరథుల మధ్య యుద్ధం, దానిని చూసేందుకు ఊరంతా సిద్ధం. బిగ్ బాస్ మొత్తం అయిపోయినా కూడా ఈ మనిషి ఇలాగే ఉంటాడు, గ్యారంటీ. ఈ ఆట టూ పాయిజనస్ టు ద హౌస్. పాపం ప్రేరణ భాష రాకపోయినా పోరాటం మాత్రం ఆపట్లేదుగా. బానే ఉన్నావుగా, ఎందుకు ఇవన్నీ ఇప్పుడు? అభయ్ నవీన్ ఈజ్ రియల్లీ ఏ గ్రేట్ ప్లేయర్ ఫ్రమ్ ద ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు బీబీ టాక్స్ ఆన్ డైల్ న్యూస్. నేను ప్రియదర్శన్. సో నిన్న మంచి ఎపిసోడ్ ఏంటంటే నామినేషన్స్ డే కాబట్టి, అండ్ ఈరోజు మనకి నిమజ్జనం రోజు కాబట్టి గణేష్ నిమజ్జనం శుభాకాంక్షలు అందరికీ. సో మీ బుల్లి గణేశుడిని మీరు కూడా నిమజ్జనం చేయబోతున్నారు కాబట్టి, సెండ్ ఆఫ్ ఇవ్వబోతున్నారు కాబట్టి మీ కోరికలన్నీ నెరవేరాలని నేనైతే కోరుకుంటున్నాను. సో ఏమైతే ఈరోజు మనకు జరగబోతుందో ఇదే థింగ్ నిన్న బిగ్ బాస్ హౌస్లో జరగబోయింది. బట్ నిమజ్జనం అని పేరు పెట్టలేదు, కానీ కాన్సెప్ట్ అయితే అదే. ఏంటంటే నామినేషన్స్ కదా. సో నామినేషన్స్ అంటే ఏంటంటే సెండ్ ఆఫ్ ఇవ్వడం, బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపించేద్దామని నామినేట్ చేయడం. సో ఇక్కడ మనం కూడా గణేశుడికి సెండ్ ఆఫ్ ఇస్తాం. బట్ ఈ సెండ్ ఆఫ్లో చాలా ప్రేమ, ఆప్యాయత, భక్తి ఇవన్నీ ఉంటాయి. బట్ ఆ సెండ్ ఆఫ్లో ఏముంటుందంటే బిగ్ బాస్ హౌస్లో పగ, కుట్ర ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో నిన్న ఆ పగ, కుట్ర ఏం జరిగినాయి, ఆ సెండ్ ఆఫ్లో ఏం జరిగినాయి అనేది చూద్దాం. సో ఆ సెండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎలా పెట్టారంటే, బిగ్ బాస్ ట్రాష్ బ్యాన్ అంటే డస్ట్బిన్ అనమాట. చెత్త వాళ్ళ మీద పోసి నువ్వు చెత్త కుప్ప అని చెప్పి నామినేట్ చేయడం అనమాట, బయటికి పంపించేసుకో. సో ఎవరైనా నామినేట్ చేశారు అనేది ముందుగా చూద్దాం. బట్ ఈ హోల్ పాయింట్లో నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించిన నామినేషన్ ఏంటంటే సోనియా వర్సెస్ యష్మి. బికాజ్ వాళ్ళిద్దరి గురించి మనకు తెలుసు, వాళ్ళిద్దరి నోర్లు ఎంత పెద్దవో మనందరికీ తెలుసు. ఒక్కొక్కరి గురించి ఇండివిజువల్గా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అమ్మో సోనియా అమ్మో అని స్టార్టింగ్ నుంచి మాట్లాడుకున్నాం. యష్మి ఒక్కసారే హైపర్ అవ్వడం చూసి, యష్మి కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించి మనం ఏమనుకున్నామంటే అమ్మో ఈమె శోభా శెట్టి చాలా బెటర్. ఒకప్పుడు శోభా శెట్టిని పాపం అనేవారు, ఇప్పుడు శోభా శెట్టి చాలా బెటర్, ఆమెకి ట్రిపుల్ ఇంకా ఎక్కువ ఉంది ఈమె అని చెప్పి అంటూ ఉన్నారు. బట్ ఈరోజు హోల్ కాన్వర్జేషన్లో నాకు యష్మి గురించి అర్థమైంది ఏంటంటే, యష్మి ఈజ్ టూ ఎమోషనల్, అంటే టూ ఎక్స్ప్రెసివ్. అందుకే ఒక్కొక్కసారి ఆమె హైపర్ అయిపోయి విచక్షణ కోల్పోయి అలా మాట్లాడుతుంది తప్ప. బికాజ్ యష్మి గురించి పాయింట్స్ ఏంటంటే, యష్మి ఎప్పుడైనా ఎక్కువ అరిచేస్తుంది, పిచ్చి చేసేస్తుంది, నానా రచ్చ చేసేస్తుంది. అట్ ద సేమ్ టైం ఒక్కసారి ఎమోషనల్ అయిపోద్ది, ఏడుస్తుంది. సో దాని మీనింగ్ ఏంటంటే ఆమె టూ ఎక్స్ప్రెసివ్, టూ ఎమోషనల్. అంటే ఆమెకున్న దాన్ని ఏమంటారు, ఎమోషన్స్ మీద, వాటి మీద ఆమెకి కంట్రోల్ లేదు. సో దట్స్ వే ఆమె ఎక్కువ హైపర్ అయిపోతూ ఉంటుంది, బయటపడిపోతూ ఉంటుంది. దట్ ఈజ్ నాట్ అంటే అదేం పెద్ద ప్రమాదకరం అయితే కాదు. ఇంటెన్షనల్గా స్టేబుల్డ్గా చాలా దాన్ని ఏమంటారు, మాస్టర్ మైండ్తో గేమ్ ఆడి అవతల వాళ్ళని బాల్తో కొట్టేవాళ్ళు డేంజర్, కానీ యష్మి లాంటి వాళ్ళతో పెద్ద డేంజర్ కాదేమో అని నా ఫీలింగ్. బికాజ్ తన ఎమోషన్స్ తను కొంచెం ట్రిగ్గర్ చేయగలిగితే, మనకి అంత స్టఫ్ ఉంటే మన దగ్గర అంత, సో ఆమెను ఈజీగా ట్రిగ్గర్ చేయొచ్చు, ఆమె బయటపడిపోద్ది, ఆమె ప్లాన్ ఏంటో కూడా బయటపడిపోద్ది అనమాట. సో నిన్న సోనియా అండ్ యష్మి నామినేషన్ విషయానికి వస్తే, సోనియా కావాలని ఫస్ట్ వీక్ నుంచి యష్మి ఆట తీరును తీసుకొచ్చింది. తను చీఫ్ అవ్వడానికి రీజన్ నేను లక్ వల్ల చీఫ్ అయ్యానని ఒక మాట అయితే అందనమాట. బికాజ్ అది ట్రూ. బికాజ్ ఆమె ఆట ఆడింది. థర్డ్ రౌండ్లో ఫస్ట్ ఇద్దరు చీఫ్లు నిఖిల్ అండ్ నైనిక ఎన్నుకోబడిన తర్వాత వాళ్ళిద్దరికి ఛాన్స్ ఇచ్చారు, ఎవరిని ఎన్నుకోవాలి మిగిలిన నలుగురిలో అని చెప్పి. అప్పుడు వాళ్ళు యష్మికి ఛాన్స్ ఇచ్చారు. సో ఇది లక్ అని చెప్పడంలో తప్పేం లేదు, బికాజ్ అది లక్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి. సో ఈ విషయంలో ఆమె ఓపెన్గా అప్పుడు లక్ అని చెప్పింది. దాని గురించి తీసుకొచ్చి నువ్వు లక్లో ఎలా అయ్యావు, నువ్వు ఎలా ఉంటున్నావు, నీ యాటిట్యూడ్ ఏదైతే ఉందో గేమ్లో చూపించేది, ఇదంతా చీఫ్గా నువ్వు చూపించింది, ఇదంతా హౌస్కి మంచిది కాదు. యువర్ అదే నీ వే ఏంటంటే అది పాయిజనస్ టు ద హౌస్ అని చెప్పింది అనమాట. సో అది చాలా తప్పుడు మాట యాక్చువల్లీ. బికాజ్ సోనియా విషయానికి వస్తే, సోనియా ఈజ్ టూ పాయిజనస్ దెన్ యష్మి. నాకు ఈరోజు అర్థమైంది. బికాజ్ యష్మి మాస్టర్ మైండ్ అంతా కాదు, యష్మిని ట్రిగర్ చేస్తే దొరికేస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, యష్మి మేబీ హార్మోనీని ఒక్కొక్కసారి చెడగొడుతుంది, హౌస్ హార్మోనీని చెడగొడుతుంది తన
ఎక్కువ హైపర్ అయిపోయి ట్రిగ్గర్ పిచ్చి పిచ్చి రచ్చ చేసేసి మొన్న ప్రేరణ విషయంలో ప్రేరణ సంచాలకుగా వ్యవహరిస్తున్న టాస్క్లో కూడా యష్మి నానా రచ్చ చేసింది. తనకి నోరుంది, నోరిచ్చుకుని పడిపోద్ది, ఇవన్నీ ఫ్యాక్ట్సే. బట్ హౌస్ హార్మోనీని ఎంత దెబ్బతీస్తుందో మనకు తెలుసు. బట్ పాయిజనస్ అయితే కాదు. సోనియా ఈజ్ టూ పాయిజనస్ దెన్ ఎనీ వన్ ఇన్ ద హౌస్, ఎనీ వన్. బికాజ్ ఆమె ఎవరినైనా ఎలా అయినా బాల్తో కొట్టించగలదు. బికాజ్ విష్ణుప్రియ విషయంలో అది ప్రూవ్ అయింది. నాగార్జున గారు వచ్చి విష్ణుప్రియ గురించి ఇంకా వదిలే సోనియా అని చెప్పకపోయిండుంటే నాకు తెలిసి ఇంకా సోనియా విష్ణుప్రియని లాగుతూనే ఉండేది, తన కాలు పట్టుకుని డ్రాగ్ చేస్తూనే ఉండేది. బట్ నాగార్జున గారు కూడా నాకు సోనియా మీద పెద్దగా ఫైర్ అవ్వలేదు. మేబీ అది మరి స్టార్టింగ్ స్టేజ్ అని వదిలేస్తున్నారా, లేదు సోనియాకి ఏమన్నా కొంచెం ఫేవర్ ఉందా అనేది చాలామంది డౌట్స్ అనమాట. బికాజ్ సోనియాకి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎలా అంటే ఇండైరెక్ట్గా కొన్ని హింట్స్ ఇచ్చారు, ఇంకా వదిలే విష్ణుప్రియని, ఇంకా వదిలే అని చెప్పి. బట్ ఒక క్లిప్ అయితే మాత్రం అది బిగ్ బాస్ ఎపిసోడ్లో రాలేదు, 24/7లో వచ్చిందనమాట. సోనియా విష్ణుప్రియ గురించి అన్న మాట అప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఎలా పెంచారు, మీ ఇంట్లో వాళ్ళు పెంచలేదు, సంథింగ్ ఎలా ఇంట్లో చెప్పేవాళ్ళు ఉంటే ఎలా ఉండవాలి అన్నట్టు సంథింగ్. విష్ణుప్రియ పాస్ట్ గురించి మనకు తెలుసు, వాళ్ళ పేరెంట్స్ పాపం లేరు, ఆ విషయం మనకు తెలుసు. సో ఆ ఒక్క క్లిప్ ఎపిసోడ్లో లేదు. బట్ మన ఆడియన్స్ ఏమైనా తక్కువ వాళ్ళ 24/7లో చూసిన వాళ్ళందరూ కూడా, లైవ్లో చూసిన వాళ్ళందరూ కూడా దాన్ని వైరల్ చేయడంతో క్లిప్ కూడా నాగార్జున వచ్చిన తర్వాత ప్లే చేశారు. సోనియాని ఇండైరెక్ట్గా కొంచెం తిట్టారు, బట్ గుడ్. సో సోనియా అప్పుడు అయితే విష్ణుప్రియని వదిలేసింది, కానీ యష్మి వెంట పడింది అనమాట. అంటే ఆమెకి అది ఏమనుకుంటుంది అంటే ఆపోజిట్లో ఒక కంటెండర్ కావాలి ఆమె పోటీ పడడానికి. నామినేషన్స్ అనేసరికి ఎస్పెషల్లీ నార్మల్గానే సోనియాకి ఎప్పుడు లాజిక్ దొరికితే లాగుదామని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నామినేషన్స్ అనగానే ఎవరొకరిని పట్టుకోవాలని యష్మి నాకు కరెక్ట్ కంటెండర్ అని ఫీల్ అయినట్టుంది, యష్మిని పట్టుకుంది. బట్ యష్మి ఈ కాన్వర్జేషన్లో నువ్వు ఇలాగా నీ వే బాగాలేదు, నువ్వు నెగిటివ్, నీ యాటిట్యూడ్ బాగాలేదు, నువ్వు పాయిజనస్ అవుతావు, నీ వే ఇలా మార్చుకో అని చెప్పి అన్నప్పుడు యష్మి ఒక మాట అంది సోనియాకి, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు కదా, అలా లేదు, ఇది చెప్పు దెబ్బకు మించి అనమాట. చెప్పుని పేడలో ముంచి కొట్టినంత దెబ్బ. దానికి సోనియా రియాక్ట్ అవ్వలేదు. మేబీ అంటే భయపడి ఉంటుంది, దీన్ని డ్రాగ్ చేయడం అనవసరం అని భయపడిందేమో. యష్మి చాలా సెన్సిటివ్గా కొట్టింది. ఏమందంటే, నీకు హౌస్లో నిఖిల్, పృథ్వీ, అభయ్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ టాస్కుల మీద పెట్టుంటే వేరేగా ఉండేది అంది. అబ్బా ఎంత దారుణమైన మాట అంటే, నాకైతే నేను ఆ ప్లేస్లో ఉంటే దూకేసేవాడిని ఎక్కడ, అంత దారుణమైన మాట. అట్లీస్ట్ గొడవ పెట్టుకునేవాడిని. బట్ ఇక్కడ యష్మి ఆ ఫ్లోలో చేసిన ఒక కరెక్ట్ థింగ్ ఏంటంటే, ఫ్లోలో లాజిక్ పట్టుకోవడం ఏంటంటే, అక్కడ ఓన్లీ నిఖిల్, పృథ్వీ అని మెన్షన్ చేసి ఉంటే అది రాంగ్గా పోర్ట్రే అయ్యేది. ఇమీడియట్గా సోనియా ఫైట్ చేయడానికి వస్తే యష్మి డిఫెండ్ చేసుకోవడానికి ఉండకపోయేది. ఇక్కడ అభయ్ని కూడా యాడ్ చేయడం వల్ల, వీళ్ళ ముగ్గురిని యాడ్ చేయడం వల్ల అది ట్రూ కాబట్టి సోనియా ఏం మాట్లాడలేకపోయింది. బికాజ్ వాళ్ళ ముగ్గురికే సోనియా ఇంపార్టెన్స్ ఇస్తుంది, వాళ్ళ ముగ్గురు చుట్టూనే తిరుగుతుంది. ఆల్రెడీ విష్ణుప్రియ విషయంలో ఏమందంటే, నువ్వు ఎందుకు ఇలాంటి మాట అన్నావు, జస్ట్ మీ ఇద్దరి మధ్య ఇంతకుముందు మాటలు లేవు, ఇప్పుడు క్లోజ్ అయ్యారు ఏంటి అని అడిగినందుకు నిఖిల్ విషయంలో బయటికి ఎలా పోర్ట్రే అవుతుందో అని చెప్పి అడల్టరేటెడ్ జోక్స్, అడల్టరేటెడ్ నా మీద ఎక్కువ ఇలాంటి అడల్టరేటెడ్ జోక్స్ అని చెప్పి అంత ఫైర్ అయ్యి దాన్ని డ్రాగ్ చేసి ఇంత చేసిందా. తర్వాత చూస్తే మీరు ఎన్నన్నా చూడండి, మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, చాలా క్లిప్స్ వైరల్ అవుతూ ఉన్నాయి. ఎస్పెషల్లీ పృథ్వీ అండ్ సోనియా ఎక్కువగా హగ్స్ చేసుకుంటూ కనిపిస్తున్నారు మనకి. మరి క్వశ్చన్ అడిగినందుకే జస్ట్ నార్మల్గా, అది కూడా మీ ఇద్దరి మధ్య ఏం నడుస్తుంది అన్న డబుల్ మీనింగ్ డైలాగ్లా కూడా అడగకుండా, ఏంటి ఏమైందంటే ఫ్రెండ్స్ అయ్యామని చెప్పుంటే సరిపోయేదాన్ని డ్రాగ్ చేసుకుంది, ఇప్పుడేమో హగ్స్ కనిపిస్తూ ఉంది. ఆ విషయంలో ఆల్రెడీ రాంగ్ అని ప్రూవ్ అయింది. ఇప్పుడు యష్మిని టార్గెట్ చేసిన విషయం కూడా రాంగ్ అని ప్రూవ్ అవ్వబోతుంది ఖచ్చితంగా. బికాజ్ యు ఆర్ టూ పాయిజనస్, నీ హౌస్ హార్మోనీకి నువ్వు బ్యాడ్ చేస్తున్నావు, హౌస్ హార్మోనీని దెబ్బతీస్తున్నావు అని చెప్పి అంటే, సోనియా కంటే హౌస్ హార్మోనీని దెబ్బతీయగలిగిన క్యాపబిలిటీ ఎవ్వరికీ లేదు బిగ్ బాస్ హౌస్లో. ఇది రియాలిటీ అనమాట. సో చూద్దాం ఏమవుతుంది ఏంటనేది నెక్స్ట్. సో నెక్స్ట్ ఓకే, ఇది మేజర్ అనమాట. నిన్న నామినేషన్స్లో జరిగిన మేజర్ థింగ్ ఇది అనమాట, హైలైట్. సో నెక్స్ట్ నబీల్ నామినేషన్ కూడా నాకు కొంచెం అంటే బాగానే, నబీల్ మీద మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంది. బట్ నబీల్ నిన్న నామినేషన్ చూసిన తర్వాత ఏంటంటే, నబీల్కి అంత పాపం మాస్టర్ మైండ్ కాదు నబీల్ ఒక జెన్యూన్ గాయ్. అట్ ద సేమ్ టైం జెన్యూన్ గాయ్ అయినప్పటికీ తేనె పూసిన కత్తి ఏంటి, తడిగొడ్డు ఏంటి అనేది తెలుసుకోలేని వ్యక్తి.
నబీల్ లాంటి వ్యక్తిని తడిగుడ్డతో గొంతు కోయొచ్చు, తేనె పూసిన కత్తితో పొడి చేయొచ్చు, బ్యాక్ స్టాప్ చేయొచ్చు. బికాజ్ నబీల్ ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది అంచనా వేయలేకపోతున్నాడు. ప్రేరణ విషయానికి వద్దాం. ప్రేరణ షీ ఈజ్ నాట్ ఏ మాస్టర్ మైండ్. తను ఆకతాయిగా ఉంటుంది, కొంచెం చిన్న చిన్న విషయాల్లో కన్నింగ్గా ఆలోచిస్తూ ఉంటుంది. దొంగతనం విషయం కావచ్చు, మేబీ ఆ టాస్క్లో సంచాలకుగా వ్యవహరించినప్పుడు కూడా మేబీ వాళ్ళకి కొంచెం ఏమన్నా అంటే యష్మి అరుస్తున్నప్పుడు యష్మి ఇన్పుట్స్ తీసుకోవడం, ఆర్జే భాష ఇన్పుట్స్ తీసుకోవడం, సంథింగ్ వాళ్ళకి ఏమన్నా కొంచెం ఫేవర్ చేసి ఉండొచ్చు. బట్ ప్రేరణకి అంత మాస్టర్ మైండ్ లేదు. అంటే ఆమె ఎలా ఎలివేట్ అవ్వాలి, ఆమె ఎలా చూడాలి, ఇవన్నీ లేదనమాట. సో బట్ నబీల్కి ఆ విషయం తెలియక ప్రేరణను కొంచెం ఎక్కువ టార్గెట్ చేసి ప్రేరణ దగ్గర హైలైట్ అయిపోయి నేను కూడా అరుస్తాను అని చెప్పి అనవసరంగా, అంటే మనం కంటెండర్ని బట్టి, మన విలన్ని బట్టి మనం ఎంత గొప్ప హీరో అనేది తెలుస్తూ ఉంటుంది. కమల్ హాసన్ గారు విలన్ కాబట్టి ప్రభాస్ రేంజ్ వేరు, రానా విలన్ కాబట్టి ప్రభాస్ గారు బాహుబలిలో వేరు. అంతేగాని ఒక వీక్ పర్సనాలిటీని తీసుకొచ్చి, లేదంటే ఒక కమీడియన్ని, పాపం అతను విలన్ లక్షణాలు లేని ఒక కమీడియన్ని తీసుకొచ్చి అతని మీద మనం యుద్ధానికి వెళ్ళి ఫైట్ చేస్తే మనం హీరో అనిపించుకోం. సో నబీల్ టాస్క్స్ విషయంలో చాలా కష్టపడి ఆడుతున్నాడు, ఒక రేంజ్లో ఆడుతున్నాడు, ఫుల్ ఎఫర్ట్స్ పెడుతున్నాడు. అట్ ద సేమ్ టైం తను ఒక జెన్యూన్ గాయ్ అనేది, ఒక సెన్సిబుల్ గాయ్ అనేది క్లియర్గా తెలుస్తుంది. బట్ ఈ విచక్షణ అనేది లేదనమాట, ఈ నాలెడ్జ్ లేదు. ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు ఫేక్ పర్సనాలిటీ, మనకి ఎలాంటి వాళ్ళని మనకి కంటెండర్గా ఎంచుకోవాలి, మనకి ఎనిమీగా, మనకి విలన్గా ఎంచుకోవాలనే నాలెడ్జ్ అయితే నబీల్కి లేదు. అది ఉండుంటే నబీల్కున్న ఎఫర్ట్స్కి, నబీల్ పెడుతున్న ఎఫర్ట్స్కి, నబీల్ చూపిస్తున్న డెడికేషన్కి నబీల్ టాప్ 5లో ఖచ్చితంగా ఉంటాడు, ఎవడైనా బల్లగుద్ది చెప్తాడు. బట్ అట్ ద సేమ్ టైం నబీల్ ఈజ్ ఎ జెన్యూన్ గై. బట్ ప్రేరణ అనే దగ్గర అరిచి రోజంతా చేసింది మాత్రం నాకు సెన్సిబుల్ కాదు, వేస్ట్. అంటే ఒక ఊరికే పాపం ఒక నార్మల్ గాయని తీసుకొచ్చి నేను ఫైట్ చేసి నేను హీరో అనిపించుకుంటానంట, అనిపించుకోరు. ఎక్కువ అరిచేసి ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టేశాడు. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్, సో నబీల్ ఇంకొకటి కూడా చేశాడు. యష్మిన్ యు ఆర్ ఫెయిల్డ్. నాగ్ సార్ ఆల్రెడీ చెప్పారు ఈ విషయం. అండ్ సాక్స్ టాస్క్లో కూడా మ్యానిపులేట్ చేసావు ఎక్కువగా, ప్రేరణని. సో ప్రేరణకు కూడా అదే సంచాలకుగా నువ్వు ఫెయిల్ అయ్యావు. సో ఈ రెండు అనమాట సేమ్ ఒకే రోజు ఎపిసోడ్. బికాజ్ ఆ రోజు నబీల్ బాగా ఎఫెక్ట్ అయ్యాడు కాబట్టి నబీల్ విన్నింగ్ మెటీరియల్, అంటే ఆ టాస్క్లో అయితే ఖచ్చితంగా విన్ అయ్యేవాడేమో, విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్టే కనిపించింది. ఆ ఒక్కరోజు చిన్న తప్పు వల్ల, అంటే రాంగ్ జడ్జిమెంట్ వల్ల పాపం అతను ఎలిమినేట్ అయ్యి అదే ఆ టాస్క్లోంచి బయటకు అయితే వెళ్ళిపోయాడు. బట్ అట్ ద సేమ్ టైం తన బాధ అయితే మనకు కనిపిస్తుంది. బట్ ఈ నామినేషన్స్ అన్నీ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపిస్తుంది, అంటే ఆల్రెడీ క్లియర్ అయిపోయి మనకి ఆడియన్స్కి బోర్ కొడుతున్నాయి అనమాట. ఎందుకంటే ఆల్రెడీ నాగార్జున గారు వచ్చినప్పుడే ఇష్యూస్ అన్నిటి గురించి మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ ఆల్మోస్ట్ రిజాల్వ్ అయిపోతున్నాయి. చాలామంది యాక్సెప్ట్ చేస్తున్నారు, సారీ చెప్తున్నారు, అవును నా తప్పు అని ఒప్పుకుంటున్నారు. అలాంటప్పుడు ఒప్పేసుకున్న దాన్ని, ఒక వ్యక్తి తన తప్పుని చేసిన తప్పుని ఒప్పుకున్నాడు, నేను మళ్ళీ కరెక్ట్ చేసుకుంటానని చెప్పిన తర్వాత మళ్ళీ నామినేషన్స్లో అదే తప్పుని తీసి నువ్వు తప్పు చేసావు అంటే పాయింట్లెస్. అంటే వీళ్ళకి పాయింట్లు దొరకట్లేదు కదా అని చెప్పి ఎప్పుడుదో మళ్ళీ ఫస్ట్ వీక్ ఇది కొంతమంది తెస్తున్నారు, మళ్ళీ మొన్న క్లియర్ అయిపోయినవి, సార్ట్అవుట్ అయిపోయినవి తీసుకొస్తుంటే ఆడియన్స్కి చిరాకు వస్తుంది. నాకు అది నచ్చట్లేదు. అంటే వీళ్ళకంత బుర్రలు లేవా? కంటెస్టెంట్స్కి బుర్ర ఉంటే కొత్త పాయింట్ ఏమైనా తీసుకుంటారు. అంటే అట్లీస్ట్ నాగార్జున గారితో చర్చ్లోకి రానివి, ఆ కాన్వర్జేషన్లోకి రానివి, ఎవరో పాయింట్అవుట్ చేయనివి, అలాంటివి పిక్ చేసుకుని ఎవరైతే నామినేట్ చేస్తారో వాళ్ళు సెన్సిబుల్గా, వాళ్ళు బుర్రన్నోళ్ళు, అలాంటి వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి. బట్ ఇక్కడ నాకు ఆల్మోస్ట్ అందరూ ఏంటంటే నాకు ఇది పాయింట్లెస్ నామినేషన్స్ చేస్తున్నారు. అంటే ఆల్రెడీ సార్ట్అవుట్ అయిపోయినవి కూడా చాలామంది చేస్తున్నారు. అప్పుడు ఆల్రెడీ సారీ చెప్పేసిన దాన్ని కూడా చాలామంది చేస్తున్నారు. అప్పుడు మనం చూసాం చెత్తబుట్ట విషయంలో అది ఎంత డ్రాగ్ అయింది. ఆ చెత్తబుట్ట నామినేషన్ ఎన్నాళ్ళు సీత కంటిన్యూ చేసింది. సో ఇలాంటివి కొన్ని ఏంటంటే వెగుటు పుట్టిస్తున్నాయి అనమాట. ఇంట్రెస్ట్, ఆడియన్స్కి ఉన్న ఇంట్రెస్ట్ పోయేలా చేస్తున్నాయి. సో ఆ విషయంలో కొంచెం మిగిలిన వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది. అండ్ ఇక ఆదిత్య ఓం గురించి ఒక మాట అన్నాను నేను ఇందాక. ఏమన్నానంటే బిగ్ బాస్ మొత్తం అయిపోయినా కూడా ఈ మనిషి మాత్రం ఇలాగే ఉంటాడు, ఏం మారడు అని. ఎందుకన్నానంటే ఆదిత్య ఓం వెళ్ళేటప్పుడు, ఆర్జే భాష వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట అన్నాడు, ఫేక్ కేటగిరీలో ఆదిత్య ఓంను పెట్టాడు. బికాజ్ ఆదిత్య ఓము ఆర్జే భాషకి ఉన్న అనుబంధం ఎవరికీ లేదు బిగ్ బాస్లో. అంటే ఆదిత్య ఓంతో ఆర్జే భాషకు ఉన్న అనుబంధం, ఆర్జే భాషతో ఆదిత్య ఓంకు ఉన్న అనుబంధం. ఆర్జే భాష పాపం ఎప్పుడు తన కొలీగ్ లాగా, తన ఫ్రెండ్ లాగా చాలా చుట్టూ తిరుగుతూ చేశాడు. బట్ ఆదిత్య ఓమే రెండు సార్లు ఆర్జే భాషని నామినేట్ చేశాడు. అండ్ ఆదిత్య ఓం అంటే
ఎలా ఉన్నాడంటే హౌస్ అంతా ఒక దిక్కుంటే తను ఒక ఫ్యాంటసీ వరల్డ్లో జీవిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఒక్కడే ఉంటాడు, ఏదో చేసుకుంటాడు, వర్క్ చేసేసుకుంటాడు, చాలా సీరియస్గా ఉంటాడు. ఊపిరి 10 సార్లు తీసుకోవాలని చెప్తే 72 సార్లే గుండు కొట్టుకోవాలని చూస్తే ఇలా చెక్ చేసేసుకుంటాడు. ఆ రేంజ్ సీరియస్నెస్ అనమాట. అసలు అనవసరమే లేని సీరియస్నెస్ అంతా ఆదిత్య ఓం దగ్గర ఉంటుంది. అసలు ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అర్థం కాలేదు. ప్రైజ్ మనీలో డబ్బులు తగ్గినాయి అని చెప్పి ఆర్జే భాషని నీ వల్ల నాకు వచ్చే డబ్బులు పోయినాయి, నాకు డబ్బులు అవసరం అంటే నాకు లిటరల్లీ నవ్వు వచ్చింది అప్పుడు ఆ రోజు ఆ నామినేషన్లో. బికాజ్ ఆదిత్య ఓం నేనే విన్ అయిపోతాను, నావే డబ్బులు అన్న కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, తప్పులేదు. బట్ ఆ కాన్ఫిడెన్స్కి తగ్గ సెన్సిబిలిటీస్ కూడా ఉండాలి. కొంచెం ఆయన ఏంటో విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు, ఒక్కడే ఉంటున్నాడు. ఈరోజు విష్ణుప్రియ దాని గురించి చాలా క్లియర్గా చెప్పేసింది అనమాట. మీరు ఏదో చెప్పాలనుకున్న చెప్పేస్తారు, అనేస్తారు, వెళ్ళిపోతారు, మీది లోకం మీది, నేను ఇంకేం అనలేను అని వదిలేసింది. చాలా చాలా అంటే ఆదిత్య ఓంకి నాలెడ్జ్ లేదు కాబట్టి ఈ అవగాహన అంటే ప్రజల మధ్య ఎలా జీవించాలో, మరి ఆయన ఒక పెద్ద యాక్టరు, డైరెక్టరు, బట్ కామన్ పీపుల్తో అసలు ఒక పీపుల్తో హార్మోనీ ఎలా ఉండాలి, వాళ్ళతో రిలేషన్ ఎలా మెయింటైన్ చేయాలనేది తెలీదో, లేదంటే బిగ్ బాస్ హౌస్లో అతను వద్దు నేను ఒక ట్రాన్స్లో వచ్చాను, అదే ట్రాన్స్లో ఉంటాను, ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఉంటాను, వెళ్ళిపోతాను అనే మైండ్ సెట్తో ఉన్నాడో నాకు అర్థం కాలేదు. ఈవెన్ దో ఆర్జే భాష అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని చాలామంది అనుకుంటూ ఉన్నాం. బికాజ్ ఒక ఎంటర్టైనర్ని పంపించేశారు. ఆర్జే భాష ఆ రోజు నాకు అనిపించింది అనమాట, అంటే ఇప్పుడే నా చుట్టూ నా జోక్స్కి అందరూ ఎంటర్టైన్ అయినట్టు ఫీల్ అయ్యి హే నవ్వి లాస్ట్కి ఒక్కొక్కరు బ్యాక్ స్టాప్ చేసినట్టు అనిపించింది. పొడిచిన చోటే మళ్ళీ 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 పొడిచినట్టు అనిపించింది. ఓకే, ఆర్జే భాషకి బాగా పుట్టాడు కాబట్టి మేబీ ఆయన బయటకు వచ్చినా హ్యాపీగానే ఉంటాడు. బట్ అదేదో బ్యాక్ స్టాప్ లాగా అనిపించింది. బ్యాక్ స్టాప్ అంటే కంటిన్యూస్గా ఒకరి తర్వాత ఒకరు పొడుస్తూ ఉన్నారు. ఎందుకు పొడిచారో నాకు అర్థం కాలేదు. ఆదిత్య ఓంకి ఎందుకు వేశారో దండలు, ఆదిత్య ఓం ఉండాలని ఎందుకు కోరుకున్నారో నాకు ఒక్కరి దగ్గర కూడా వ్యాలిడ్ పాయింట్ లేదు. ఆయనకి ఛాన్స్ ఇస్తారంట. అంటే ఇప్పుడు బాగున్న వ్యక్తిని బయటికి తోసేసి బాగాలేని వ్యక్తికి ఛాన్స్ ఇద్దామంటే అది తప్పది. ఇప్పుడు ఆటగాడిని బయటికి తోసేసి ఆట రానివాడిని కాసేపు ఉంచుకుందాం, పాపం వాడికి కూడా అవకాశం రావాలనుకోవడం తప్పు. ఆట రానివాడికి ఎప్పుడు అవకాశం ఇవ్వాలంటే ఆటగాడు గాయపడినప్పుడు ఆట రానివాడికి అవకాశం ఇచ్చి అరే నువ్వు ఆడరా బాబు, ఏమన్నా ఛాన్స్ ఉంటే ప్రూవ్ చేసుకో అని చెప్పాలి. ఇంత మినిమం కామన్ సెన్స్ లేని గొర్రెలు అందరూ బిగ్ బాస్లోనే ఉన్నారా, లేదు వాళ్ళు మాస్టర్ మైండ్తో కన్నింగ్ మైండ్స్తో చేస్తున్నారా అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఆర్జే భాష ఎలిమినేషన్ విషయంలో ఫస్ట్ డిసిషన్ అనమాట హౌస్మేట్స్ అందరూ. ఒక్క కిర్రాక్ సీత మాత్రం చాలా 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 వ్యాలిడ్ పాయింట్, చాలా బాగా మాట్లాడింది. కిర్రాక్ సీతను ఆ రోజు నిజంగా కిర్రాక్ సీత అని 10 సార్లు ప్రొనౌన్స్ చేయాలనిపించింది, అంత బాగా నచ్చింది నాకు ఆ రోజు. వేస్ట్ అనమాట. సో ఇలాంటి వాళ్ళు ఇలాగే కొట్టుకుని చావాలనేది బికాజ్ ఇంత ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ మైండ్లో అనేది ఎవరికి అర్థం కావట్లేదు అనమాట. మేబీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆదిత్య ఓం మేబీ ఉన్నా కూడా ఎవరికి కాంపిటేటర్ అవ్వడు ఫ్యూచర్లో అని ఆలోచిస్తున్నారు. లేదు మరి ఏం ఆలోచిస్తున్నారో నాకైతే తెలీదు. బట్ ఎనీవే అదైతే అయిపోయింది. బట్ హోల్ పాయింట్ నేను ఒకటి చెప్పాను కదా, మళ్ళీ సార్ట్ అవుట్ అయిపోయిన విషయాల్ని తీసుకొచ్చి నామినేషన్స్లో పెట్టి దాన్ని పెట్టి ఆడియన్స్కి బోర్ కొడుతుంది. ఆడియన్స్కి ఉన్న కామన్ నాలెడ్జ్, మినిమం నాలెడ్జ్ కూడా ఒక సెలబ్రిటీ అని చెప్పుకునే వాళ్ళకి లేకపోవడం చాలా, అంటే మినిమం కొంతమందికి ఉంది, బట్ మిగిలిన వాళ్ళకి లేకపోవడం దౌర్భాగ్యకరం. అలాంటి వాళ్ళని మనం టీవీల్లో చూస్తూ వావ్ అని మురిసిపోవడం అలాంటిది అనమాట. సో ఇంకొక థింగ్ ఒకటి చెప్తాను, ఇక్కడ ఆ కామన్ సెన్స్, కొంచెం నాలెడ్జ్, లాజిక్గా మాట్లాడే శక్తి ఎవరెవరికి ఉందంటే, ఆ టాలెంట్ ఎవరెవరికి ఉందంటే సోనియాకు ఉంది. అఫ్ కోర్స్ సోనియా ఈజ్ డేంజరస్, బట్ సోనియాకు ఉంది. సోనియా తను డిఫెండ్ చేసుకోగలదు, యష్మి కూడా డిఫెండ్ చేసుకోగలదు. బట్ తను కొన్నిసార్లు విచక్షణ కోల్పోయి పిచ్చిగా మాట్లాడడం వల్ల తను పాపం నెగిటివ్ అయిపోతుంది. బట్ యష్మిని నేను క్లియర్గా అర్థం చేసుకున్నాను, తను కొంచెం ఎమోషన్స్ని కంట్రోల్ లేవు కాబట్టి బయటపడిపోతుంది. ఎమోషన్స్ సోనియాలా కంట్రోల్ చేసుకోగలిగితే యష్మి చాలా అంటే ఒక మంచి అమ్మాయిలా పోర్ట్రే చేసుకోగలదు, బట్ తను పాపం బయటపడిపోతుంది. నెక్స్ట్ పృథ్వీ ఆట బాగోకపోవచ్చు, ఆడే విధానం బాగోకపోవచ్చు, మాట్లాడే మాటలు బాగుండకపోవచ్చు, బట్ పృథ్వీ తనని తాను చాలా బాగా డిఫెండ్ చేసుకోగలడు, లాజిక్ని చాలా బాగా మాట్లాడగలడు. తన బ్రెయిన్ అంటే తన మాస్టర్ మైండే కాదు, తన జీనియసే కాదు అనేది అక్కడ తెలుస్తుంది. బాగా డిఫెండ్ చేసుకుంటాడు, ఏదైనా ఒక లాజిక్ క్రియేట్ చేసుకుంటాడు. ఎగ్జాంపుల్కి నిన్న నామినేషన్స్లో చెప్తాను, నిన్న కిరాక్ సీత పృథ్వీని నామినేట్ చేసింది. ఎలా అంటే, పృథ్వీ నువ్వు కొంచెం నువ్వు కొంచెం అగ్రెసివ్ అవుతున్నావు, నువ్వు ఆడే విధానం నువ్వు అగ్రెసివ్ అవుతున్నావు, అగ్రెసివ్ అవడం నాకు నచ్చలేదు, అది నీకు నాకు నచ్చలేదు, మార్చుకో అని చెప్పింది.
టిట్ ఫర్ టాట్. మనోడు నామినేషన్స్ కోసం వెయిట్ చేశాడు, వచ్చి నువ్వు కొంచెం ఎక్కువ వెయిట్ చేస్తున్నావు, అది నీ వీక్నెస్, నాకు నచ్చలేదు అని చెప్పి నామినేట్ చేశాడు. అదేంటి వీక్నెస్ అనేది ఎమోషన్, అది ఏడవడం అనేది ఎమోషన్స్ని నువ్వు ఎలా నామినేట్ చేస్తావు అని కిరాక్స్ అయితే అడిగినప్పుడు, నీకు ఏడవడం ఎమోషన్ అయితే నేను అగ్రెసివ్ అవ్వడం ఎమోషనే కదా, నాకేమైనా ఎమోషనా? సో చాలా వ్యాలిడ్ పాయింట్ అనమాట. ఐ మీన్ లాజిక్ని ఎలా వాడాలి అనేది చాలా బాగా పృథ్వీకి అర్థమవుతుంది. పృథ్వీ బాగానే వాడుతున్నాడు. అండ్ అభయ్ నవీన్ నిన్న మాత్రం జెన్యూన్ గాయ్ అనిపించాడు అనమాట. అంటే తను జెన్యూనో కాదో పక్కన పెడితే, ఒక మనిషి హ్యూమన్ సొసైటీలో ఎలా బిహేవ్ చేయాలి అంటే, పర్సనల్గా ఒక మనిషిని మనం తిట్టుకోవచ్చు, మొహం మీద తిట్టడం అనేది దరిద్రం, అంత కరెక్ట్ థింగ్ కాదు. సొసైటీలో ఎలా బతకాలి ఒక మనిషి అనేది అభయ్ నవీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని బ్రతకొచ్చు. ఎందుకంటే అభయ్ నవీన్ ఒక మంచి మనిషిలాగా సొసైటీలో ఎలా బ్రతకాలనేది ప్రూవ్ చేస్తున్నాడు అనమాట. నిన్న లాస్ట్లో ఏమైందంటే, నిఖిల్ అండ్ అభయ్ నవీన్ ఇద్దరు చీఫ్లుగా ఉన్నారు. సో వాళ్ళిద్దరిలో ఒకరు మాత్రమే సేవ్ అవుతారు, ఇంకొకరు నామినేట్ అవుతారు. సో మీరు కొట్టుకుని ఎవరు నామినేట్ అవుతారు, ఎవరు సేవ్ అవుతారు అనేది చెప్పండి అని చెప్పి బిగ్ బాస్ వదిలేశాడు. అంటే బిగ్ బాస్ మేబీ వేరేగా ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, వీళ్ళిద్దరూ కొట్టుకుంటారు, డిఫెండ్ చేసుకుంటారు, కాసేపు సాగదీస్తారు అని చెప్పి. బట్ అభయ్ నవీన్ చాలా సెన్సిబుల్గా మాట్లాడాడు అక్కడ. చాలా ఎలా అంటే, దీనికంటే వాళ్ళు నామినేట్ చేసినా బాగుండేది మమ్మల్ని. ఓకే, ఎనీవే పృథ్వీ నిఖిల్ నువ్వు ఎన్నిసార్లు వెళ్ళావు నామినేషన్స్కి అని అడిగాడు. 2 times వెళ్ళాను అంటే, ఓకే 2 times వెళ్ళావు కదా, ఈసారి నేను వెళ్తాను, నాకేం ప్రాబ్లం లేదు అని అన్నాడు. అండ్ బిగ్ బాస్ దగ్గరకు వచ్చి కూడా ఏం చెప్పాడంటే, నిఖిల్ థర్డ్ టైం చీఫ్, ఇది 3 times చీఫ్గా ఉన్నాడు, నేను ఇప్పుడే చీఫ్ అయ్యాను, సో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, నామినేషన్స్లోకి వెళ్ళి నన్ను నేను ప్రూవ్ చేసుకుని మళ్ళీ తిరిగి రావాలి, సో తిరిగి వస్తాననే నమ్మకం కూడా నాకు ఉంది అని చెప్పి చాలా టప్ అని కట్ చేశాడు. ఎవడన్నా వేరే వాళ్ళు, నాకు తెలిసి వేరే వాళ్ళు ఉంటే సాగదీస్తూ ఉండేవారు, ఎందుకంటే ఎవరు సెల్ఫిష్నెస్ వాళ్ళు అక్కడ చూపిస్తారు. బట్ ఇక్కడ అభయ్ నవీన్, నేను ఒక కంటెస్టెంట్, నేను ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్, నేను ఒక అభయ్ నవీన్, ఇవన్నిటికంటే నేను ఒక మనిషిని అనే థింగ్ మనసులో పెట్టుకున్నాడు. ఎలాగా కొట్టుకుని అనవసరంగా టర్మ్స్ పాడు చేసుకోవడం ఎందుకు, బికాజ్ వాళ్ళిద్దరూ ఆల్రెడీ ఫ్రెండ్స్ కాబట్టి చాలా వెంటనే ఫస్ట్ పాయింటే అభయ్ నవీన్, అరే నేను వెళ్తారా, నువ్వు ఎన్నిసార్లు వెళ్ళావు, నేను వెళ్తారా అన్నాడు. దానికి నిఖిల్ కూడా కాసేపు ఏదో కొంచెం, నిఖిల్ నుంచి నాకు 100% నువ్వు ఉండు నేనే వెళ్తా అనే థింగ్ అయితే కనిపించలేదు. కానీ నిఖిల్ కూడా కొంచెం పద్ధతిగా లేదు నేను వెళ్తాలే, నువ్వు ఉండు నేను వెళ్తా అన్నట్టు మాట్లాడాడు. కానీ అభయ్ నవీన్ ఈజ్ ఏ ట్రూ హ్యూమన్ బీయింగ్, అంటే ఎలా బ్రతకాలి అనేది చూపిస్తున్నాడు అనమాట. మేబీ అతన్ని పర్సనల్గా అతని మనసులో బోల్డ్ ఇంటెన్షన్స్ ఉండొచ్చు, రాంగ్ ఇంటెన్షన్స్ ఉండొచ్చు, బట్ తను పోర్ట్రే చేసిన విధానం మాత్రం నిన్న నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మోర్ ఓవర్ బిగ్ బాస్కి ఫైనల్లీ నేను ఒక థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ వీక్లో నాకు నచ్చని థింగ్ ఏంటంటే, ఒక్క రోజు నామినేషన్స్ని డివైడ్ చేసి 2 రోజులు సాగదీశారు. బోరింగ్ అనమాట. మొన్న లాస్ట్ వీక్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సెకండ్ ఎపిసోడ్ అయితే టూ బోరింగ్ అని చెప్పాలి. బట్ ఈ రోజు ఆ తప్పు చేయలేదు. మేబీ లాస్ట్ వీక్ టీఆర్పీలో ఏమన్నా మార్పులు వచ్చినాయా, లేదంటే ఎవరన్నా ఆడియన్స్ కమెంట్స్ కావచ్చు, లేదంటే ఎవరన్నా సజెషన్స్ ఇచ్చి ఉండొచ్చు, కొంతమంది చెప్పుండొచ్చు జెన్యూన్గా నచ్చలేదు, డ్రాగ్ అయిపోతుందని చెప్పి. ఈరోజు ఎపిసోడ్ నామినేషన్స్కి కంప్లీట్గా డెడికేట్ చేశారు ఈ ఎపిసోడ్ మొత్తం. సో నామినేషన్స్తోనే ఎండ్ చేశారు. లాస్ట్లో అందరూ థ్యాంక్ యూ బిగ్ బాస్ అన్నారు, నేను కూడా థ్యాంక్ యూ బిగ్ బాస్ అంటున్నాను. ఇలాగే ఎండ్ చేయండి, లేదంటే మాకు ఎపిసోడ్ చూసే ఇంట్రెస్ట్ పోతుంది. అండ్ ప్రోమోస్ కూడా లాస్ట్ సీజన్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా, మంచి అంటే పోటాపోటీగా ఆ ప్రోమో కోసం వెయిట్ చేసే విధంగా ఉండేవి. ఇప్పుడు కొంచెం తగ్గుతున్నాయి, లేదు మళ్ళీ కొన్ని బాగానే వస్తున్నాయి. సో ఆ ప్రోమోస్ విషయంలో కూడా ఇంకా మమ్మల్ని బాగా ఎగ్జైట్ చేసేలాగా కట్ చేయాలని ఆ ప్రోమో ఎడిటర్స్కి మేము చాలా పెద్ద ఫ్యాన్స్ కాబట్టి, లాస్ట్ 7 seasons నుంచి 8 seasons నుంచి కాబట్టి ఆ ప్రోమో ఎడిటర్ ఇంకొంచెం డెడికేషన్ చూపించి మమ్మల్ని ఇంకా బాగా ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. దిస్ ఈస్ దర్శన్ ఫ్రమ్ డైల్ న్యూస్.